వెల్కమ్ టు జై స్వరాజ వరల్డ్ టీవీ స్టోరీ బోర్డ్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నిన్న రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని గురిచేస్తూ ఉన్నాయి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని దృష్టిలో పెట్టుకొని మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ గారిని దృష్టిలో పెట్టుకొని పరోక్షంగా తీవ్ర పదజాలంతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఇక్కడ సొంత పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు ఘాటు వ్యాఖ్యలు అనేవి తీవ్ర పదజాల విమర్శలు అనేవి సంచలనంగా మారిన ఈ నేపథ్యంలో జై స్వరాజ వరల్డ్ టీవీ ఒక స్టోరీ బోర్డుగా ఈ హాట్ టాపిక్ నుంచి ప్రస్తుతం మనం మాట్లాడుతూ ఉన్నాము. కొండా మురళి చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు అంటే గతంలో టీడీపీ పార్టీలో 15 సంవత్సరాలు పైచిలకు ఉన్నటువంటి కడియం శ్రీహరి గారి పుణ్యమా అంటూ అటు చంద్రబాబు నాయుడు గారు మరియు టీడీపీ పార్టీ అనేది నాశనం అయిపోయిందని, ఆ తర్వాత అదే కడియం శ్రీహరి గారు మళ్ళా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించి అటు ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ మినిస్టర్ కానీ ఇలాంటి పదవులు అలంకరించి అనుభవించి అటు కేటీఆర్ని ఇటు కేసీఆర్ని కూడా మోసం చేశారని, అన్నా రేవంత్ రెడ్డి అన్న టీపీసీ ప్రెసిడెంట్ గారు మళ్ళా అదే మనిషి మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని ఒక వ్యంగ్యాస్త్రాలతో కూడి ఎవరైతే కామన్గా మీసాలు గీక్కుంటారు లేకుంటే గడ్డం గీక్కుంటారు కానీ కనుబొమ్మలు గీక్కున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటూ వ్యంగ్యంగా కడియం శ్రీహరి గారిపై కొండా మురళి గారు చేసిన ఈ ఆసక్తికర ఘాటు వ్యాఖ్యలు అనేవి అటు బీజేపీ పార్టీలో కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలో మరియు కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొండా మురళి గారు ఒకటే అంటున్నారు, మీకు దమ్ముంటే బయటి పార్టీ నుంచి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు దమ్ముంటే రాజీనామా చేయండి, మళ్ళా గెలిచి నిరూపించుకోవడం చెప్పేసి అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కానీ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి దృష్టిలో పెట్టుకొని సవాలు విసిరారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు. ఇక్కడ ఇప్పటికే పలు వివాద వ్యాఖ్యలతో మంత్రి కొండా సురేఖ గారు అనేక సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు కొండా మురళి గారు కూడా ఇక్కడ రీసెంట్లీ కొంతమంది వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ దుమారా వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకొని ఆమె మంత్రి పదవి నుంచి తప్పియాలని కొంతమంది సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి గారికి మరియు టీపీసీసీకి ఫిర్యాదు చేశారని, దాంట్లో ఈ నాయకులు కూడా ఉన్నారని చెప్పి వారిని దృష్టిలో పెట్టుకొని అటు కడియం శ్రీహరి కావచ్చు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మరీ వ్యంగ్యంగా ఒక 75 ఏళ్ల ముసలోడు మా కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో మా కాళ్ళు మొక్కితే మేము సహకరించాం, అలాంటి వాళ్ళు ఇప్పుడు మాకు మేకై ఉన్నారు, భవిష్యత్తులో 100% పరకాల నుంచి నా బిడ్డ సుస్మితా పటేల్ పోటీ చేయబోతున్నారు, మరియు వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ 100% మరొక మారు కూడా భవిష్యత్తులో పోటీ చేయబోతారు. ఈ విషయానికి వస్తే మన కొండా సురేఖ గారి యొక్క మంత్రి పదవి ఊడబోతుందని చెప్పి అనేక సందర్భాల్లో అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పరోక్షంగా మరియు బీఆర్ఎస్ కావచ్చు లేకుంటే బీజేపీ పార్టీ అనేక సందర్భాల్లో విమర్శించిన నేపథ్యంలో ఇక్కడ నా భార్య కొండా సురేఖ మినిస్టర్ పదవి ఎందుకు పోద్ది, ఎట్లా పోద్ది అంటూ అటు ముఖ్యమంత్రి గారికి కూడా కడియం శ్రీహరి గారిపై మరియు రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొద్దిగా ఘాటుగానే వ్యాఖ్యలు చేసిన విషయము అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ మధ్యనే అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎలాంటి పదవి లేని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారికి ఇంత ఎస్కాట్ ఎందుకు అని చెప్పి అటు ఎర్రబెల్లి ప్రదీప్ గారు చేసిన ఈ కామెంట్లో ఎర్రబెల్లి కుటుంబంపై అటు ఎర్రబెల్లి దయాకర్ రావుపై 30 సంవత్సరాల పైచిలకు ఒక శత్రువుగా రాజకీయ శత్రువుగా చూస్తున్న అటు కొండా మురళి, అటు సైడ్ సేమ్ అదే రేంజ్లో విమర్శిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, వీళ్ళ తమ్ముడు
ఎర్రబెల్లి ప్రదీప్ గారు చేసిన కామెంటు, అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎలాంటి పదవి లేని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి ఇంత గన్మెన్ ఎందుకని చెప్పి చేసిన ఫిర్యాదులో వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ గారు కూడా ఘాటుగానే స్పందించారు. అటు వరంగల్ ఫలితంగా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ గారికి, ఇంతజార్ గంజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షుకూర్ గారికి కూడా మెమోలు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. సో ఇక్కడ ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని నిన్న పురస్కరించుకొని మరి కొండా మురళి చేసిన ఘాటు వ్యాఖ్యలు అనేవి తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తూ ఉన్నాయి. ఇక్కడ చెప్పిన విషయంలో అన్నా రేవంత్ అన్న గతంలో 15 సంవత్సరాలు టీడీపీ పార్టీలో ఉండి అటు టీడీపీ పార్టీని భ్రష్టు పట్టించాడు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా నాశనం చేశాడు. ఒక గా నాయకుడే మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కూడా వచ్చాడు. 10 సంవత్సరాలు రాజకీయ అనేక పదవులు అనుభవించాడు. అక్కడ కేటీఆర్ని మోసం చేసిండు, నమ్మిన కేసీఆర్ని కూడా మోసం చేసిండు అని కడియం శ్రీహరిపై పరోక్షంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఆ నాయకుడే, అంటే ఇక్కడ ఆ కనుబొమ్మలు లేని నాయకుడే, మూతి మీద మిసం లేని నాయకుడే ఇక మళ్ళా మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రేవంత్ అన్న, మన పార్టీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. 2 ఎగ్జాంపుల్స్ మీరు ప్రత్యక్షంగా చూడండి అంటూ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు టీపీసీసీ ప్రెసిడెంట్ గారికి కూడా కొండా మురళి చేసిన ఈ రిక్వెస్ట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించబోతున్నారు? మరి నిన్నటి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ గారి యొక్క ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి అటు బీజేపీ పార్టీ కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ వ్యంగ్యాస్త్రాలపై ఎలా స్పందించబోతున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులపై చేసిన విమర్శలు అనేవి సహజం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజాపాలనతో విజయవంతంగా ముందు కొనసాగుతున్న ఈ సమయంలో మరి ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆ సొంత పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు చేసిన ఈ వ్యాఖ్యలు అనేవి దీనికి సంబంధించి అటు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందించబోతా ఉంది? కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే అటు అపోజిషన్ పార్టీలకు కూడా 100% దీనిపై స్పందించబోతున్నారు. ఎలా స్పందించబోతున్నారు అన్న విషయము ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి కొండా మురళి గారు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందించబోతుందో వేచి చూద్దాం. ఇట్స్ మీ చిలివేరు శంకర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జై స్వరాజ్య టీవీ సైనింగ్ ఆఫ్.